ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక బంధన్ బ్యాంక్, అట్లాగే హిటాని ఎనర్జీ, పోరెంట్ ఫార్మా షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా హెచ్సిఎల్ టెక్, తర్వాత టెక్ మహేంద్ర, ఇంటర్నల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 25,405 దగ్గర కొనసాగుతోంది, దాదాపుగా 300 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ మాత్రం భారీ నష్టాలని చెప్పుకోవచ్చు. 1122 అంటే 82,172 దగ్గర కొనసాగుతోంది, 1122 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ 523,254, 230 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 179 పాయింట్ల నష్టంతో. కానీ ఇటు నిఫ్టీ ఐటీ చూస్తే కనుక భారీ పతనం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,536 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఐటీ కూడా కంటిన్యూ అవుతోంది, 30,014 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, నిన్న మార్కెట్లు కొంచెం పుంజుకున్నట్టు అనిపించాయి, కానీ ఈరోజు భారీ పతనం. నిజంగా ఐటీ గురించి మాట్లాడుకుంటే కనుక దాదాపుగా 1,500 పాయింట్ల నష్టం. మొన్నటి వరకు మిగతా సెక్టార్లు నష్టాల్లో కనిపించినా ఐటీ లాభాల్లో ఉండేది, లేదనంటే ఐటీ నష్టాల్లో ఉంటే మిగతా లాభాలు, కానీ ఈరోజు మాత్రం అన్ని నష్టాల్లో. ఎట్లా చూస్తారు? ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్, ఆల్రౌండ్ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాము. నిన్న నిఫ్టీ చూస్తే కనుక 150 పాయింట్లు ఎంత పెరిగిందో, ఇంచుమించు దానికి డబుల్గా ఇవాళ 300 పాయింట్ల వరకు నిఫ్టీ భారీగా తగ్గడం చూస్తాం. నిన్న మార్కెట్లో చూస్తే కనుక ఓపెనింగ్ మనం చూస్తే కనుక అంత క్రితం అమెరికా నుంచి వచ్చిన సంకేతాలు, అంటే యుఎస్లో చూస్తే కనుక అక్కడ వచ్చిన టారిఫ్లన్నీ కూడా కొంచెం హాల్ట్ అయ్యే ఉద్దేశం అన్నట్టుగా ఒక వార్త రావడం చూసాము. దానికి నిన్న మార్కెట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. కానీ తర్వాత చూస్తే కనుక టారిఫ్స్ ఫర్దర్గా కంటిన్యూ వేరే రూపంలో వస్తాయన్న కొన్ని వార్తలు రావడంతో ఈ టారిఫ్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి మార్కెట్లో ఇవాళ అంతకు మించి ఒక డబల్ దాంతో పట్టడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇంకా కొంచెం అన్సర్టనిటీ కనిపిస్తుంది. మొన్న లాస్ట్ వీక్ మనం చూసాము, అలాగే యుఎస్ ఇరాన్ కొంచెము టెన్షన్స్ రావడం చూసాము. ఆ టెన్షన్స్ తోడు ఈ ఇష్యూ కూడా రావడంతో మార్కెట్లో కూడా కొంచెం బాగా కరెక్షన్ రావడం అనేది చూస్తున్నాం. సో మనం నిన్న మార్కెట్లో గమనిస్తే కనుక ఎఫ్ఐస్ ఇంచుమించు 3,000 కోట్ల వరకు చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం భారీగా కొనుగోలు చేశారు. అయినప్పటికీ ఆ ఇంపాక్ట్ అయితే మన మార్కెట్లో కనిపించలేదు. సో ఓవరాల్గా చూస్తే కనుక నిఫ్టీ, అలాగే సెన్సెక్స్, అలాగే మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా భారీ కరెక్షన్ చూస్తున్నాయి ఇవాళ. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, హలో, మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు. 5 స్టార్ ఫైనాన్స్ 580 లో ఉన్నాయి సార్. ఓకే. RVNL 350 లో ఉన్నాయి సార్. యావరేజ్ చేసుకోవచ్చా మరి ఎట్లా సార్ ఇది? 5 స్టార్ ఫైనాన్స్ మొన్న మీరు చూసుంటారు శ్రీనివాస్ గారు, మొన్న ఒక 4 వారాల క్రితము 28th జనవరిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన వారం చూస్తే కనుక 5 స్టార్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ ఒక 12% వరకు ఈ స్టాక్లో తగ్గడం చూసాము. రిజల్ట్కి ముందు ఒకసారి గమనిస్తే కనుక ఇంత క్రితం రిజల్ట్ 29th అక్టోబర్న మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 660 రూపాయల నుంచి 5 స్టార్ ఫైనాన్స్ 400 రూపాయల వరకు తగ్గడం కూడా మనం చూస్తున్నాం. కానీ కొన్ని రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ బై 5 స్టార్ ఫైనాన్స్ టార్గెట్ 590 ఇచ్చినట్టుగా ఒక వార్త కనిపిస్తుంది. సో కాబట్టి ఒక 10 to 15% వాళ్ళు ఒక టార్గెట్ ఇచ్చారు. కాబట్టి పైగా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 5 స్టార్ ఫైనాన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి ఓన్లీ 11-12 రెట్లే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీపర్ రేట్లో ఉంది. కాబట్టి చిన్న డిప్లోకి వస్తే మీరు ఈ స్టాక్ని మీరు ఫర్దర్గా యావరేజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ స్టాక్ లాస్ట్ 2 రోజులు పాజిటివ్గా ఉంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక 2% పెరగటము, ఈ వారం చూస్తే కనుక ఒక 2% వరకు పెరగటం కూడా మనం చూస్తున్నాం. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత RVNL పర్వాలేదు, కొంచెం స్టడీగా ఉండడం చూస్తున్నాం. ఒక 4 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ ప్రైవేట్ సంస్థ టెక్స్మాక్, RVNL ఇద్దరు కూడా చూస్తే కనుక ఒక జాయింట్ వెంచర్ ఫామ్ అవుతున్నట్టుగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద బూస్ట్ ఇస్తున్నట్టుగా ఒక వార్త రావడం చూసాము. అందువల్ల ఈ పాజిటివ్ అప్డేట్ తర్వాత ఈ RVNL కూడా ఒక రికవరీ కనిపించింది. సో ఓకే, RVNL కూడా చూస్తే కనుక టెక్నికల్గా బాగా తగ్గటము, వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి కొంచెం చిన్న డిప్లో మీరు RVNL కూడా కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, రాజు గారు ఉన్నారు కావాలి. రాజు గారు నమస్కారం.
నమస్తే సార్. మీ డౌట్ అడగండి సుందరరాజు గారు. సార్ ఐటీసీ హోటల్స్ 205 దగ్గర పర్చేజ్ చేసినాము. ఓకే మళ్ళీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 270 దగ్గర కొన్నాను సార్. ఇప్పుడు తగ్గిన ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు సార్? ఓకే, ఐటీసీ హోటల్స్ చూస్తే కనుక మంచి రేటుకే రావడం కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్య ఐటీసీ హోటల్స్ ఆల్మోస్ట్ 260 రూపాయల నుంచి 180 రూపాయల వరకు తగ్గి, మొన్న ఒకసారి గమనిస్తే కనుక మార్చిలో ఏ రేట్లో అయితే లిస్టింగ్కి వచ్చిందో అదే రేటుకి కూడా ఆల్మోస్ట్ ఐటీసీ హోటల్స్ ఈ మధ్య రావడం చూసాము. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఐటీసీ హోటల్స్లో స్టాక్లో కొంచెం ఒక నిలకడ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. తెలిసిందే ఐటీసీ హోటల్స్ టాప్ కంపెనీ ఈ సెగ్మెంట్లో కాబట్టి, లీడరే కాబట్టి కొంచెం ఒక చిన్న డిప్లో మీరు తీసుకొచ్చి యావరేజ్ చేయొచ్చు. అలాగే మనకి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా 250 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బాగా పడింది. 350 రూపాయల నుంచి 250 రూపాయల వరకు, 100 రూపాయల వరకు ఈ లాస్ట్ 1 or 2 monthsగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా తగ్గడం కూడా చూస్తున్నాం. ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ చూస్తే లాస్ట్ 4-5 ఏళ్ళుగా 300 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 1500 కోట్ల వరకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా లాస్ట్ 3 ఏళ్లలో లాంగ్ టర్మ్లో చూస్తే కనుక మంచి గ్రోత్ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ కంపెనీ యాజమాన్యం కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 84% వరకు ఈ కంపెనీలో వాటాలో కూడా స్టేక్ ఉండడం కూడా గమనిస్తున్నాం. ఇన్ఫ్రా కాబట్టి కొంచెం డెట్ అప్ కూడా ఉంటుంది. బట్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మేట్ బి కొంచెం చిన్న డిప్లో మీరు కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, శేఖర్ గారు ఉన్నారు కాలర్. శేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ సార్ 2 స్టాక్స్ గురించి తెలుసుకున్నాను. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ సార్ 295 లో తీసుకున్నాను. 1 మోబిక్విక్ సిస్టమ్స్ అది 218 లో తీసుకున్నాను సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఈ వారం అంటే నిన్న ఇవాళ గమనిస్తే కనుక 11% వరకు స్టాక్ పడింది. మొన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 330 రూపాయల నుంచి ఈ స్టాక్లో బాగా క్రాష్ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక వీళ్ళు బేసికల్గా టెక్స్టైల్ సెగ్మెంట్లో ఉన్నారు. బహుశా ఈ టారిఫ్ ఇష్యూస్ మళ్ళీ కొత్తగా సర్ఫ్ అవడంతో బహుశా ఈ టెక్స్టైల్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మనం ఒకసారి గమనిస్తే కనుక ఇండో కౌంట్ ఆల్మోస్ట్ 3800 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఈ ఏడాది ఉన్న కంపెనీ. అలాగే లాస్ట్ 5 ఏళ్ళు కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో స్టడీగా ఈ టెక్స్టైల్ కంపెనీ కూడా బాగా స్థిరంగా పెరుగుతుంది కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే 1 మోబిక్విక్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బేసికల్గా మొబైల్ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. లాస్ట్ 1 yearగా అంటే లాస్ట్ ఇయర్ 2025 జనవరిలో ఇంచుమించు 700 రూపాయల్లో ఉంటే 1 మోబిక్విక్ సిస్టమ్స్ కంటిన్యూస్గా తగ్గుతూ లిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 200 రూపాయల వరకు తగ్గడం కూడా మనం చూస్తున్నాం. బేసికల్గా మొబైల్ యాక్సెసరీస్ దానికి సంబంధించిన పార్ట్స్ అనేది తయారు చేస్తుంది. కంపెనీ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న లాస్ట్ 2-3 సంవత్సరాలు లాస్ట్లో తర్వాత ఇప్పుడే కొంచెం ప్రాఫిట్లోకి రావడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే హనుమాన్ సింగ్ సార్ ఈటీవీ నెట్వర్క్ ఒకటి ఎయిర్టెల్ ఒకటి మంచి చూసుకోవచ్చు అండి ఫ్రెష్గా. ఓకే ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి మళ్ళీ. ఫస్ట్ వచ్చేసి E2E నెట్వర్క్. ఓకే సెకండ్ ఎయిర్టెల్. ఎయిర్టెల్. ఓకే, E2E నెట్వర్క్ ఈ వారం అంటే ఈ 2 రోజుల్లో చూస్తే 15% తగ్గింది. సో బాగా స్ట్రాంగ్ నీజర్కి రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. కాకపోతే ఒక 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక E2E నెట్వర్క్స్ చూస్తే కనుక వీళ్ళు మెమరం ఆఫ్ అండర్స్టాండింగ్ వీళ్ళు లాస్లిన్ టోబ్రో తోటి వీళ్ళు కుదుర్చుకున్నట్టుగా ఒక వార్త రావటం అనేది చూసాం. అందువల్ల E2E నెట్వర్క్లో ఈ మధ్యకాలంలో పెరిగి కొంచెము న్యూస్లోకి రావడం అనేది మనం చూస్తున్నాం. బట్ నా ఉద్దేశం అయితే కొంచెం బట్టి కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. లాస్ట్ 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక లాస్ నుంచి బయటపడి కొంచెం క్రమేయంగా మంచి టర్న్ ఓవర్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంచుమించు 200 కోట్ల వరకు ఏడాది టర్న్ ఓవర్ రావడం చూస్తున్నాం. కాకపోతే E2E నెట్వర్క్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో ఉన్నారు. నా ఉద్దేశం అయితే మార్కెట్లో కొంచెం బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి E2E నెట్వర్క్ అయితే ప్రస్తుతం నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే ఈ ఐటీకి సంబంధించి ఎలా ఉంది సార్ పొజిషన్? అంటే చూస్తే ఒక రోజు లాభాల్లో కనిపిస్తోంది, మళ్ళీ నష్టాల్లోకి వెళ్తున్నటువంటి పొజిషన్. సో ఈ టైంని అంటే ఇన్వెస్ట్మెంట్కి దాన్ని ఉపయోగించుకుంటే ఎట్లా ఉంటుంది? ఐటీ ఇండస్ట్రీలో చూస్తే కనుక పెను మార్పులు రాబోతున్నాయి. పెను మార్పులు వస్తున్నాయి కూడా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కొన్ని నెలలుగా చూస్తే ఒక ఇంచుమించు 6 నెలలు ఏడాది క్రితం చూస్తే కనుక ఏఏ రావడంతో ఐటీ చాలా పెద్ద బూస్ట్, చాలా స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి అని కొన్ని వార్తలు రావడం చూసాము. దానికి మీద చాలా పెట్టుబడులు పెట్టడం కూడా చూస్తున్నాం. కానీ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక ఆంథ్రోపిక్ అనే కొత్త ఏఏ టూల్స్ రావడంతో ఒక్కసారిగా ఐటీ స్టాక్స్లు అన్నింటి కూడా కరెక్షన్ రావడం చూస్తున్నాం. కానీ ఈ 2-3 రోజులుగా మనం చూసాము
భారత్లో ఢిల్లీలో ఒక మేజర్ గ్లోబల్ సమ్మిట్ రావడం చూస్తున్నాము. పెద్ద లీడర్స్ అందరూ కూడా చూస్తే కనుక భారత్ కూడా మనకి ఏఏలో ఒక మేజర్ రోల్ ప్లే అవుతుందని, అలాగే ఒక మేజర్ బూస్ట్ కూడా మనకి మేజర్ పార్ట్నర్షిప్ కూడా భారత్ ఉంటుంది అనే ఒక వార్త రావడం కూడా చూస్తున్నాము. సో కాబట్టి ఇది జస్ట్ ఒక ట్రాన్సిషన్ ఫేస్ అనుకోవచ్చు. ఇండస్ట్రీలో చూస్తే కనుక ఒకసారిగా టోటల్ షిఫ్ట్ అనేది అవుతుంది. అంతక్రితం వేరే టెక్నాలజీ, ఇప్పుడు ఎక్కువ మనకి మెషిన్ బేస్డ్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ రాబోతుంది కాబట్టి సో కొత్త టెక్నాలజీకి కొంచెం అడాప్ట్ అవ్వక తప్పదు కాబట్టి. బట్ డెఫినెట్గా భారత్లో కూడా చూస్తే కనుక ఇండియాలో కూడా స్కిల్డ్ పవర్, మ్యాన్ పవర్, అందరికీ టెక్నిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి డెఫినెట్గా భారత్ ఇండస్ట్రీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మేబీ చిన్న కరెక్షన్ తర్వాత ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్కి కొంచెం గెయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సార్, సోమశేఖర్ గారు ఉన్నారు. సోమశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నా దగ్గర రిటైర్మెంట్ 500 షేర్స్ ఓకే 285 రూపీస్ ఉన్నాయండి. ఓకే కంటిన్యూ చేసుకోవచ్చా, ఆర్డర్ చేసుకోవచ్చా కనుక్కోండి. ఓకే, మీరు లో రేట్లోనే తీసుకున్నారు. ఎందుకంటే 370 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 260 రూపాయలకి పడిన తర్వాత మొన్న 280 రూపాయల్లో తీసుకున్నారు. కానీ మీరు ఎప్పుడు తీసుకున్నారంటే మొన్న థర్డ్ క్వార్టర్ రిజల్ట్ 21 జనవరిని వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 10% వరకు రియాక్షన్ కనిపించింది ఈ టర్నల్లో. ఆ తర్వాత కొంచెం వెయిట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే కొంచెం ఈ టర్నల్ చూస్తే కనుక ఇంకా కొంచెం స్టాక్ చూస్తే కనుక కొంచెం వీక్గానే ఉంది కాబట్టి మైబీ కొంచెం కాలము ఒక వీక్నెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక ఈ టర్నల్ కూడా చూస్తే కనుక వీళ్ళు ఓపెన్ ఏఐతో కూడా కొంచెము ఏఐ గురించి కొంచెం ఒక అండర్స్టాండింగ్ కుదుర్చున్నట్టుగా ఒక మేజర్ వార్తలు కూడా రావడం చూస్తున్నాం. స్టాక్ కూడా చూస్తే కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి కొంచెం పెరగటానికి నా ఉద్దేశం అయితే టైం పడుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఒక చిన్న మళ్ళీ ఒక జస్ట్ ఈ రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు ఈ టర్నల్లో. రైట్ సార్, చక్రి గారు ఉన్నారు కాదు. చక్రి గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్ నేను మొదల గురించి 20% వాటిలో ఉన్నాను సార్. మళ్ళీ ఇప్పుడు 3 ఇప్పుడు ఈ ప్రైస్ లో ఈ రోజు ఉన్న ప్రైస్ లో యాడ్ చేద్దాము, యాడ్ చేయొచ్చా? రెయిన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే ఇప్పుడు చిన్న డౌట్ అండి, లోకల్ గా అన్ని మార్కెట్లు, అన్ని దేశాల మార్కెట్లు హైలో ఉన్నాయి, మన ఇండియా మార్కెట్లు మీద సార్ ఇంత వీక్ అయిపోతున్నాయి. లేదు, ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్గా చూస్తే కనుక అన్ని మార్కెట్స్ వీక్గానే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్స్ ఒక్కటే కొంచెం అప్ ట్రెండ్లో ఉన్నాయి కానీ బట్ మిగతా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా వీక్గా ఉన్నాయి. అలాగే భారత్ కూడా మనం ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా భారీగా పెరిగింది. మీరు అది గమనించి ఉంటారు. సో భారీగా పెరిగింది ఎందుకంటే మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మీకు తెలిసిందే. జీడిపి కూడా చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా అప్గ్రేడ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే భారత్కి. అలాగే ద్రవ్యాలు మనము నిత్యావసర వస్తువులన్నీ కూడా బాగా తగ్గిన విషయాలు కూడా మనకి తెలిసిందే. సో కాబట్టి ఇవన్నీ అంచనాలు మార్కెట్ పాజిటివ్గా తీసుకొని బాగా పెరిగింది కాబట్టి ఒక టెక్నికల్ రియాక్షన్ ఉంటుంది. మీకు తెలిసిందే, అందరికీ తెలిసినట్టుగా జనరల్గా ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎంత పెరిగితే దానికి తగ్గట్టుగా అట్లీస్ట్ ఒక 5 to 10% కరెక్షన్ వస్తుంది కాబట్టి ఆ చిన్న కరెక్షన్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక జస్ట్ ఒక కరెక్షన్ ట్రెండ్ అనుకోవచ్చు ఈ స్టాక్లో. అలాగే రైన్ ఇండస్ట్రీస్ ఓకే ఈ మధ్యకాలం పెరిగిన తర్వాత 150 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సైడ్ వేస్లో ఉంది రైన్ ఇండస్ట్రీస్. నా ఉద్దేశం అయితే కొంచెం ఈ సైడ్ వేస్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగా పెరిగింది కొంచెం ఒక లాంగ్ టర్మ్ కోసం. ప్రజెంట్ మార్కెట్లో అయితే భారీ నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. మనతో పాటు సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, ఈ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి 1000 షేర్స్ ఉన్నాయంట సార్, 39 రూపీస్లో బై చేశారంట. సో అదేవిధంగా కరెంట్ రేట్లో ఐటీసీ అది తీసేసి ఐటీసీ తీసుకోవచ్చా? ఓకే, ఐటీసీ మనకు తెలిసిందే డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, అలాగే డెట్ ఫ్రీ కంపెనీ, టాప్ కంపెనీ. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బాగా తగ్గిన విషయం కూడా మనకు తెలిసిందే. ఐటీసీ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 month రియాక్షన్ తర్వాత ఆల్మోస్ట్ 440 రూపాయల నుంచి 320 రూపాయల వరకు తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి ఐటీసీని కొంచెం అట్రాక్టివ్ బైలా కనిపిస్తుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ మీరు కొన్న రేటు 39 ఎక్కడ కొన్నారో అక్కడే ఉంది. లాస్ట్ ఒక 6 నెలలు బట్టి చూస్తే కనుక 35-40 రూపాయల మధ్యన ఊగిసలాడుతుంది. మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి బాగానే వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ మధ్య వీళ్ళు చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్లో కూడా ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. హెచ్ఎస్బిసితో కూడా టైప్ అయినట్టుగా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. సో మీరు కొన్న రేట్ దగ్గర ఉంది, బాగా పడిపోయిన తర్వాత కొన్నారు కాబట్టి పెద్ద రిస్క్ కూడా లేదు. ఎందుకంటే అంత క్రితం చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 70 రూపాయల నుంచి 30 రూపాయలకి సగం పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పెద్ద రిస్క్ లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు సెంట్రల్ బ్యాంక్. రైట్ సార్, మన రేపల్లె వెంకటేశ్వర్లు కూడా చాలా స్టాక్స్ అడిగారు కానీ మనం ఒక 2-3 చెప్దాం. ఈ ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్ ఈ రేటు 136 తీసుకున్నారంట ద్రోణాచార్య. సో అదేవిధంగా జిఆర్ఎస్సి 2633
మ్యాజ్గాన్ డాక్ 2517 ఈ మూడు ఎలా ఉన్నాయి? ఓకే, మిగతా రెండు కూడా పర్వాలేదు. గార్డెన్ రీచ్, జిఆర్ఎస్సి కానీ, అలాగే మీరు చూస్తే కనుక మ్యాజికాన్ డాక్ రెండు పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ కంపెనీస్. సో ఎప్పుడు లాంగ్ టర్మ్లో అలిగేషన్స్ అన్ని స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి నా ఉద్దేశం అయితే ఆ రెండు కంపెనీస్ పబ్లిక్ సెక్టార్ని హోల్డ్ చేయొచ్చు. కానీ డ్రోన్ ఆశ్చర్య మీరు గమనిస్తే కనుక ఎప్పుడో 150 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఏడాది క్రితం తీసుకున్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 రూపాయలకు వచ్చింది. మీ రేటు కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. పైగా మీరు గమనించుంటారు, లాస్ట్ 2-3 క్వార్టర్లో రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ కూడా బాగా తగ్గడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే డ్రోన్ ఆచార్య కొంచెం ఒక ర్యాలీ కూడా ఇప్పుడు రాదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి చేసేదేం లేదు. ఎప్పుడైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు బయటపడటం తప్ప మొన్న లాస్ కూడా ప్రకటించడం కూడా మనం చూసాము ఈ డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్కి. రైట్ సార్, శరత్ చంద్ర గారు అడుగుతున్నారు, ఈ నైకా జొమాటో యావరేజ్ బుక్ చేసుకోవచ్చా? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఓకే, నైకా ఒకసారి చూస్తే కనుక ఎఫ్ఎస్ఎన్ఈ కామర్స్ వెంచర్స్ లీడింగ్ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. ఈ మధ్య లాస్ట్ 6 monthsగా మార్కెట్ పడినప్పటికీ ఈ స్టాక్ మటుకు భారీగా పెరిగింది. రిజల్ట్స్ కూడా బాగా రావటము, సేల్స్ కూడా బాగా రావటము. సో ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళు కొత్త కొరియన్ బ్రాండ్ కూడా భారత్లో కూడా తీసుకొస్తున్నట్టుగా ఒక వార్త రావటం కూడా మనం చూస్తున్నాము. దానికి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ కూడా ఈ కంపెనీకి బాగా ఉండడంతో నైకాలో కూడా బాగా పెరిగింది. కానీ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు నైకా. చందు అడుగుతున్నారు సార్, ఈ జొమాటో లాస్లో ఉన్నారంట, ఏంటి పొజిషన్ ప్రజెంట్? ఓకే, జొమాటో ఒకసారి గమనిస్తే కనుక ఇటర్నల్ నా ఉద్దేశం అయితే ఈ మధ్య స్టాక్లో కూడా బాగా తగ్గింది. కానీ ఇప్పుడు కొంచెం చూస్తే కనుక ఆల్మోస్ట్ 250 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. నా ఉద్దేశం అయితే జొమాటో కూడా ఇటర్నల్ కూడా కొంచెం ఒక ర్యాలీలు వచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, ఎన్సీసీ, సుజలాన్, అమర్ రాజా 35% లాస్లో ఉన్నారంట, ఎగ్జిట్ ఆర్ హోల్డ్? మొన్న ఎన్సీసీ చూస్తే కనుక నాగార్జున కన్స్ట్రక్షన్ రిజల్ట్ వచ్చింది, 150 రూపాయల దగ్గర స్థిరంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడి నుంచి పెద్దగా డౌన్ సైడ్ లేదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన విషయం కూడా మనకు తెలిసింది. అలాగే అమర్ రాజా కూడా నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ కూడా చూస్తే ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 840 రూపాయల వరకు తగ్గింది. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత 11th ఫిబ్రవరి తర్వాత అమర్ రాజా స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ ఆగినట్టు కూడా కనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాటరీ మేకర్ అమర్ రాజా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈవీ సెగ్మెంట్ కూడా మనకు తెలిసిందే, ఆటోమొబైల్ సెగ్మెంట్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్గానే ఉంది. అలాగే ఈ స్టాక్ వాల్యుయేషన్ కూడా 20 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి అమర్ రాజా కూడా హోల్డ్ చేయొచ్చు ఎన్సీసీ లాగా. రైట్ సార్, బాలాజీ గారు ఉన్నారు కాలర్. బాలాజీ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడిగారు, సుందర్రాజా గారు. నమస్కారం సార్. నమస్తే వాళ్ళు. ఒక 82 shares హోల్డ్ చేస్తున్నాం సార్, 50,000 వాల్యూతో. అవరేజ్ ప్రైస్ వచ్చేసి ఒకసారి స్టాక్ అది క్లారిటీ లేదండి, మళ్ళీ చెప్పండి. ఈ ముద్ర వచ్చేసి ఒక 50,000 హోల్డ్ చేస్తున్నాం సార్, 52,000కి 30% లాస్ లో ఉన్నాను. ఒక 82 shares ఉన్నాయి సార్. ఓకే, 30% లాస్ట్లో ఈ ముద్ర 82 ఈ shares. ముద్ర. ఓకే, ఈ ముద్ర లిమిటెడ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 yearగా తగ్గుతూనే వస్తుంది. 2025 జనవరిలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ 25% వరకు పడిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత 1 year ముందు వచ్చిన ఫాల్ తర్వాత ఈ ముద్రలో ఎక్కడ పెద్ద రికవరీ రాలేదు. అప్పటి నుంచి లాస్ట్ ఒక 6 నెలలుగా కంటిన్యూస్గా తగ్గుతూనే వస్తుంది ఈ ముద్ర. సో ఈ ముద్ర చూస్తే కనుక నా ఉద్దేశం అయితే స్టాక్ కూడా బాగా నెగిటివ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ ముద్ర పెద్ద ఏమీ రికవరీ బాటలో కనిపించట్లేదు. 520 కోట్లు ఈ ఏడాది టర్న్ ఓవర్ ఉన్నప్పటికీను 5 ఏళ్ల క్రితం 130 కోట్ల నుంచి క్రమేయంగా పెరిగినప్పటికీను నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ఈ ముద్ర. రైట్ సార్, చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. సార్ భారతీయ ఎయిర్టెల్ ఒకటి, ఇంకొకటి ఈక్విటాస్ బ్యాంక్, ఈ రెండు ఇప్పుడు తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం, ఒక 2 years కోసం? ఓకే, భారతీయ ఎయిర్టెల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన తర్వాత ఇప్పుడే కొంచెము కరెక్షన్లో కనిపిస్తుంది లాస్ట్ 1 or 2 weeksగా. మొన్న లాస్ట్ ఒక నెల క్రితము భారతీయ ఎయిర్టెల్ రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. రిజల్ట్ తర్వాత స్టాక్ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది. బట్ అయినప్పటికీ అప్పటికే స్టాక్ చూస్తే కనుక మనం ఈ రిజల్ట్ రాకముందు లాస్ట్ 1 yearగా ఆల్మోస్ట్ 1,200 రూపాయల నుంచి 2,200 రూపాయలు 70 to 80% వరకు బాగా పెరగడంతో భారతీయ ఎయిర్టెల్ స్టాక్ కొంచెం ఇప్పుడు రీజనబుల్లీ ప్రైస్డ్ ఉంది, 40 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ లీడింగ్ టెలికామ్ ఆపరేటర్ కంపెనీ స్టాక్ కొంచెం మేబీ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి అడిగారు, 65 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
ఈ మధ్య ఈ స్టాక్లో కూడా పర్వాలేదు, కొంచెం స్టడీ గ్రోత్ కూడా ఇంప్రూవ్మెంట్ కూడా మనం చూస్తున్నాము. కానీ మొన్న రిజల్ట్ చూస్తే కనుక అంత అసహజనికంగా రాలేదు కాబట్టి స్టాక్ కొంచెం ఆగినట్టుగా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ మీద ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయొచ్చు. ప్రస్తుతం ఎఫ్ఐ హోల్డింగ్స్ అలాగే డొమెస్టిక్ హోల్డింగ్స్ కూడా బాగానే కనిపిస్తుంది. మూర్తి గారు అడుగుతున్నారు సార్, నాట్కో షేర్ వచ్చేసి వారు 988లో తీసుకున్నారంట బయ్యింగ్ ప్రైస్. సో సేల్ చేయమంటారా హోల్డా? నాట్కో ఫార్మా ఒకసారి గమనిస్తే కనుక 988 అంటే పర్వాలేదు, ఈ మధ్యనే తీసుకున్నారు. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1700 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పడిన తర్వాత లాస్ట్ 2-3 వారాలుగా నాట్కోలో ఒక మంచి బౌన్స్ బ్యాక్ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 2 వారాల క్రితము 12th ఫిబ్రవరిన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత స్టాక్లో ఒక బాగా పాజిటివ్ రికవరీ అనేది కనిపించింది. సో కాబట్టి నాట్కో ఫార్మా సర్ప్రైజింగ్గా పాజిటివ్ రిజల్ట్స్ రావడము, అలాగే స్టాక్ కూడా బాగా చీపర్ లెవెల్స్లోనే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే నాట్కోని హోల్డ్ చేయొచ్చు. సో అదేవిధంగా సార్ ఈ ఐటీసీ ప్రజెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? వేణుగోపాల్ గారు అడుగుతున్నారు. ఓకే, ఇందాక అనుకున్నాము ఐటీసీ ఇప్పుడు బాగా చీపర్ వాల్యుయేషన్లో ఉంది. సిగరెట్ మీద ట్యాక్స్ పట్టడంతో స్టాక్ బాగా పడిన విషయం అని తెలిసింది. కానీ ఇటువంటి పెద్ద కంపెనీస్ స్లోగా వాళ్ళ మోడల్స్ కూడా మార్చుకుంటే, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ షేర్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంటుంది కాబట్టి స్లోగా కొంచెం డైవర్సిఫై అవుతుంటారు ఫుడ్ అదర్ యాక్టివిటీస్లో. కాబట్టి ఐటీసీ కూడా మీరు తీసుకోవచ్చు. సార్ అట్లాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఈ బోరానా వీవర్స్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? ఏ స్టాక్ అండి? బోరానా, BORANA. ఓకే, బోరానా వీవర్స్ మొన్న ఈ మధ్య కాలంలోనే లిస్ట్ అయింది. జస్ట్ మొన్న జూలైలోనే లిస్ట్ అయిన తర్వాత బాగా పెర్ఫామ్ చేసింది. 220 రూపాయల నుంచి 400 రూపాయల వరకు బోరానా వీవర్స్ బాగా పెరిగింది. కానీ ఇప్పుడు స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ కనిపిస్తుంది. సూరత్ బేస్డ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ మధ్యనే మార్కెట్లో కూడా లిస్ట్ అయింది. నా ఉద్దేశం అయితే బాగా పెరిగింది, ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే ఉన్నవి హోల్డ్ చేసి కొంచెం హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. కానీ ఫ్రెష్ ఎంట్రీ వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే అట్లీస్ట్ ఒక 2-3 క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ రిజల్ట్ సస్టైన్ అవుతుందా లేదా మనం చూడాలి లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ డౌట్ అడగండి. శ్రీధర్ గారు డౌట్ అడగండి. ఈ క్లియరెన్స్ సర్వీస్ సార్. ఓకే, ఈ క్లియరెన్స్ ఎక్స్ సర్వీస్ లిమిటెడ్. ఓకే, ఏంటి మీ దగ్గర ఉన్నాయా? సేల్ చేయాలనుకుంటున్నారా లేదంటే కొనాలనుకుంటున్నారా? లేదండి, అది 25% పడిపోయిందండి. నేను కొన్నాను ఆల్రెడీ 25%. దాని ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అని. ఏ రేట్లో తీసుకున్నారు? మీరు తీసుకున్న ప్రైస్? అది చేంజ్ 2000 చిల్లర తీసుకున్నానండి. ఓకే ఓకే, 2000 చిల్లర్లు అంటే మీరు ఎప్పుడో తీసుకొని ఉంటారు. అవునవునండి, ఇప్పుడు పడిపోతుందండి చాలా. మీరు 2000 రూపాయల్లో తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 5000 రూపాయల వరకు ఈ క్లియరెన్స్ కాదు, ఈ క్లాక్స్ లిమిటెడ్. సో మొన్న 2-3 క్వార్టర్లో రిజల్ట్స్ బాగా రావడంతో ఈ స్టాక్లో కూడా మంచి అప్ ట్రెండ్ కూడా కనిపించింది. కానీ న్యాచురల్గా ఒక 100% పెరిగినప్పుడు షార్ట్ టర్మ్లో డబుల్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా కొంచెం హై లెవెల్లో కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. బేసికల్గా వీళ్ళు డేటా మేనేజ్మెంట్ అవుట్సోర్సింగ్ సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఈ క్లర్క్స్. ఒకసారి సైజ్ ఆఫ్ ది చూస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళు 3300 కోట్ల వరకు టర్న్ ఓవర్, 550 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ ఈ క్లర్క్స్. సో కానీ లాస్ట్ 2-3 వారాల క్రితం రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ తర్వాత ఈ 2 వారాల్లో ఆల్మోస్ట్ ఒక 20% వరకు పడింది. కాకపోతే మీరు మంచి రేట్లోనే కొన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న రీబౌండ్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసి తర్వాత మళ్ళీ ప్లాన్ చేయొచ్చు ఈ క్లర్క్స్కి. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. వెంకటేశ్వర్లు గారు రైట్, ఫైనల్గా ఈ మెటల్ ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ గురించి అదేవిధంగా సెక్టార్ గురించి ఏం చెప్తారు సార్? సో గోల్డ్ అండ్ సిల్వర్లో చూస్తే కనుక ఈ మధ్య మనకు తెలిసిందే స్టీప్ ప్రైస్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ బయింగ్ రావడం అనేది రావడం వల్ల పెరిగిందనే విషయం మనకి రిపోర్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. దానికి తోడు ఇన్వెస్టర్ పార్టిసిపేషను, దానికి తోడు ఇండస్ట్రియల్ యూస్, దానికన్నా ముఖ్యంగా చూస్తే కనుక గ్లోబల్ అన్సర్టనిటీ ఉండడంతో అందరూ కూడా మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేయడము, దానికి తోడు మనకి స్టాక్ మార్కెట్స్ బాగా గ్లోబల్గా తగ్గడంతో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ బెట్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెరిగింది. కానీ అవి కూడా ఇప్పుడు కొంచెం ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం మనం చూస్తున్నాము. బహుశా కొంచెం బ్రేక్ తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత మార్కెట్ పడినప్పుడు అవి కూడా పెరగటం అనేది మనం చూస్తాం. సో సెక్టర్ వైజ్గా చూస్తే కనుక నేను అనుకోవటము ఐటీ కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్కి వస్తుంది, ఫార్మా స్టడీగానే ఉంది కాబట్టి, అలాగే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి వాటిల్లో కొంచెం లాంగ్ టర్మ్ కోసం
మంచి పెద్ద కంపెనీస్, పేరున్న కంపెనీస్ చీపర్ లెవెల్స్లో తీసుకోవటము, బాగా పడినప్పుడు తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సుందరరాజా గారు, మార్కెట్కి Thank you. సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.